మండలము, నిజామాబాద్ రూరల్ మండలము మరియు మోపాల్ మండలము, రెండు మండలాలకు సంబంధించినటువంటి దగ్గర 152 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు. తర్వాత అదే సీఎం రిలీఫ్ ఫండ్ ఒక 300, అంటే దగ్గర 2 కోట్ల పైన వాల్యూ ఆఫ్ చెక్స్ మనం ఇవాళ మీకు అందరు కూడా ఇవ్వడానికి మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి ఇక్కడ మా అక్క చెల్లెలందరికీ, మరి నాతో పాటు వచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్ప గంగారెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్, అదేవిధంగా పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు, మరి రాజేందర్ గారు, భోజన్న గారు, ప్రసాద్ గారు, లింగం గారు, అదేవిధంగా సింగిల్ చైర్మన్ మోహన్ గారు, మన పార్టీ మండలాధ్యక్షుడు అయినటువంటి సాయిరెడ్డి గారు, ఎల్లయ్య గారు, అందరూ కూడా పేరు పేరున మరి పత్రికా విలేకరులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీకు అందరు కూడా తెలుసు ఇప్పుడు ఉన్నది మనం ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. మరి ఆ రోజు మేము చెప్పిన 6 గ్యారంటీలను అమలు పరుస్తామని చెప్పినాం. ఒక పెన్షన్ తప్పితే మిగతా అన్నీ కూడా ఇప్పుడు అమలు పరుస్తున్నాం. మీకు మరి ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం, ముఖ్యంగా మహిళలకు మరి 200 రూపాయలకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇవ్వడము, 0 బిల్ ఇవ్వడము, అదేవిధంగా 500 రూపాయలకే సిలిండరు. మరి రాబోయే కాలంలో జనవరి 1 నుండి సన్న బియ్యం ఇంటింటికి మంచిగా 6 కిలోల సన్న బియ్యము. మరి ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా వారం 10 రోజుల్లోనే మనకు డిజిటల్ కార్డ్స్ కూడా, అంటే తెల్ల రేషన్ కార్డుల కొరకు వైట్ రేషన్ కార్డు ఎవరైతే లేదో అందరు కూడా ఆరోగ్య కార్డుతో పాటు డిజిటల్ కార్డు, ఫ్యామిలీ కార్డు ఇవ్వబోతా ఉన్నాం. రైతులకైతే మరి 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినాం. ఇవాళ ఇంకా కొంతమంది రైతులకు కూడా రాబోయే కాలంలోనే త్వరలోనే ఒక షెడ్యూల్ అనౌన్స్ చేసి మరి 2 లక్షల పైన ఉన్నటువంటి ఏదైతే రుణాలు ఉన్నాయో దాన్ని కూడా మాఫ్ చేయడానికి కార్యాచరణ ఆల్రెడీ సిద్ధంగా ఉంది. కొంచెం ఆలస్యం. అదే కాకుండా మరి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఆ రోజు ఇవాళ బోనస్ కూడా ఇస్తా ఉన్నాం పండించిన సన్నబోయే వాళ్ళకి. సో ఈ విధంగా అంటే కొంచెం ఇప్పుడు ఏమైందంటే మనకు కేసీఆర్ గతంలో పరిపాలించి మొత్తం తెలంగాణ అప్పులపాలు చేసిపోయింది. ఈ పిల్లలు చదువుకునే స్కూల్ ఫీజుల కానుండి, ఆరోగ్యశ్రీ బిల్స్ కానుండి, మధ్యాహ్న భోజనం పిల్లలు తింటారు కదా, చిన్నపిల్లలు, అంగన్వాడీ స్కూల్ పిల్లలు కానీ మన మధ్యాహ్నం కాలేజ్ పిల్లలు తినే భోజనం ఫీజులు కూడా పక్కగా పెట్టిపోయిండు. దగ్గర 42,000 కోట్లు బకాయిలే ఉన్నాయి. ఈ అప్పేమో 7 లక్షల కోట్లు వేసిపోయింది. మొత్తం ఎంత చూసినా అవినీతే. ఇప్పుడు అందరూ చదువుకోవడానికే మనకు 6 నెలలు పట్టింది. ఒక కొత్త సంవత్సరం ఉండేట్టుంటుంది. మన ఇల్లు మార్చిన మనకు కొత్త ఇల్లు చదువుకోవడానికి ఎక్కడ ఏం పెట్టాలో అవన్నీ తిరగడానికే మనకు 6 నెలలు టైం పట్టింది. ఇప్పుడు 9 నెలలు అయింది మన ప్రభుత్వం వచ్చి. అయినా కానీ మాట మీద ఉండాలా. ఇవి ఇచ్చే కళ్యాణ లక్ష్మి కూడా అంతకుముందు పాతవి కూడా ఇచ్చినాం. అంతకుముందు కేసీఆర్ టైంలో కూడా 1 ఇయర్ బిఫోర్ కూడా, సంవత్సరం కంటే ముందు పెళ్లిళ్ళని కూడా మేము వచ్చిన కానీ ఇప్పుడు 3వ విడత పంచడం మనం. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ. ఇంతకుముందు ఏ పార్టీ కూడా మీరు అడిగేటోడు, ఇప్పుడు ఏ పార్టీ అని అడుగుతారు, మీరు గరీబుల్లా కాదా, మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా, అంతే మాకు అర్థమైందా. సో ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన విధానము. ఇప్పుడు మనకి రేపటి నుండి ముఖ్యంగా ఇక ఈ సందర్భంగా మీ అందరూ ఇంతమందిని మనకు కనడం చాలా ఆనందంగా ఉంది. మీకు అందరూ కూడా ఒకటి చెప్తా ఉన్నా, రేపటి నుండి కులగణన జరుగుతూ ఉంది. అంటే మీరు ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మరి ఎంతమందికి భూములు ఉన్నాయి, ఎంతమందికి ఇండ్లు ఉన్నాయి, ఎంతమంది పిల్లలు చదువుకున్నారు, మరి చదువుకున్న వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా లేదా, ఇవన్నీ తెలుసుకోవడానికి సోషో ఎకనామికల్ సర్వే అంటే సామాజిక ఆర్థిక కులగణన. ఇప్పుడు సపోజ్ మన ముదిరాజులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు, గౌడ్స్ ఉన్నారు ఎంతమంది ఉన్నారు, పద్మశాలీస్ ఉన్నారు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఉన్నారు ఎంతమంది ఉన్నారు, తెలుసుకోవడానికి రేపటి నుండి కులగణన జరుగుతూ ఉంది. ఆ విషయంలోనే ఇలా ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ గారు కూడా హైదరాబాద్ ఇప్పుడు అటే పోవాలా మేము కూడా. అయితే దీనికి ఈ సందర్భం ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే గతంలో మనకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటింది, కానీ ఎప్పుడు కూడా కులగణన చేయలేదు. జనాభా లెక్కలు అయినాయి కానీ కులగణన చేయలేదు. కాబట్టి ఇది చాలా, మనం ఎన్నికల ముందు కూడా రాహుల్ గాంధీ గారు చెప్పిండు, మనం తెలంగాణ ఇవాళ ఒక రోల్ మోడల్గా మరి మనం దీన్ని ఖచ్చితంగా తీర్చిదిద్దాలా, దీన్ని ఖచ్చితంగా కులగణన చేసి మనం దీన్ని అవసరం ఉంటే జాతీయ స్థాయిలో భారతదేశంలో మొత్తం కూడా
ఈ కులగణనను చేయాలా అని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీజేపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మోడీ చెప్తాను నేను బీసీ నాయకుడు అంటున్నాడు. మరి ఎందుకు చేస్తలేవా నువ్వు కులగణన అంటే సమాధానం లేదు, వాళ్ళకి ఇష్టం లేదంట, తెలియదట ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారు అనేది. రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు, మనం ఎంతనో మనకంతా. ఇప్పుడు బీసీలో 50% ఉన్నారంటున్నారు. 50% వాళ్ళకి రిజర్వేషన్ కావాలా, 50% ఉద్యోగాలలో కానీ రాజకీయంగా కానీ వాళ్ళకి రిజర్వేషన్ కావాలి. వాళ్ళకి ఫండ్లలో కూడా మనకి ఇచ్చే బడ్జెట్ ఉంటాయి కదా, బడ్జెట్లో కూడా 50% కావాలి. మనకి ఎంత ఉంటే అంత మన మాట మనకు. అట్లా భాగస్వామి అంటే భాగ్యదారి ఇస్తదారి అంటారు. అంటే మనమెంతనో మనకంతా. ఎవరి సొమ్ము ఎవరికి పెట్టేది కాదు ఇది. ఇలా ఏం చేస్తున్నారు, మన దక్షిణ భారతదేశం పైసలు తీసుకుంటూ ఉత్తరప్రదేశ్లో వంచుతున్నాడు మోడీ. మన పైసలు తీసుకపోతాను బీహార్లో వంచుతూ ఉన్నారు. మన మాటలో మా దగ్గర పైసలు మా దగ్గరనే ఖర్చు పెట్టాలా, మేము ఎంత ఉంటే అంత పెట్టాలా. మాకు కూడా 50% ఉంటే 50% పెట్టాలి. 10 మంది ఉంటే 10 మందికి రావాలా లేదా, 10 మంది ఇద్దరికి వంచి ఇద్దరిది 10 మందికి వంచి ఎట్లుంటుంది. ఆ విధంగా జరుగుతుంది కాబట్టి ఇలా భాగస్వామ్యం లేదు, మరి ఇస్తదారి లేదనే కదా రాహుల్ గాంధీ గారు. తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ మనం చేసి చూపించి దాన్ని మనము అధికారికంగా మరి భారతదేశంలో మొత్తం కూడా మేము రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేస్తాము, అది కూడా చేయాలని చెప్పి బీజేపీ వాళ్ళు మనం గట్టిగా అడగడానికి ఇది మనకు వస్తుంది. మనం అడుగుతున్నాం కూడా. బీజేపీ వాళ్ళు అధికారంలో ఎవరు చేయాలి, ఏదైనా పని చేస్తే అధికారం ఉన్న వేయాలి. అధికారం ఉన్నది కాబట్టి మీరు ఇక్కడ మేము చేసి చూపిస్తున్నాము, మీరు చేయండి. ఇవాళ బీజేపీ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, రైతులను ఆదుకోవాలని ధర్నాలు చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్న 29 రాష్ట్రాలలో, భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటాయి. 29 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలలో బీజేపీ గవర్నమెంట్ ఉందమ్మా. మరి మీరు చెప్పినప్పుడు చేయాలి కదా. ఇవ్వలేదని చెప్తున్నాం. మేము 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నాం. మీరు ఎక్కడైనా ఇచ్చిరా 15 రాష్ట్రాలలో? ఇవాళ రైతుల రుణమాఫీ చేయాలి అంటున్నారు, మేము చేసి చూపిస్తున్నాం. మీరు ఇచ్చిరా ఎక్కడన్నా దేశంలో అధికారులు ఉన్న దగ్గర? అంటే మీరు ఉన్న దగ్గర చేయరు, వేరే దగ్గర చేయలేదని ధర్నాలు చేస్తున్నారు. ఇట్లా ఇవాళ మోడీ అన్నాడు అప్పుడు మొత్తం ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షలు ఇస్తామన్నాడు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడు, రైతుల ఆదాయం డబుల్ చేస్తా అన్నారు. ఎక్కడైనా అయినా రైతుల ఆదాయం డబ్బులు. మరి ఇవాళ మనం ఇలా 500 రూపాయలు బోనస్ చేయడం వల్ల కౌలు రైతు కూడా లాభం అవుతుంది. ఇవాళ పంట పండించినోడే రైతు, భూమి ఉన్నోడు కాదు. భూమి మస్తు నాకు కూడా ఉండొచ్చు, తెల్లారు 50 ఎకరాలు, నేను భూమి దున్నుతానా? మరి దున్నినోడు పంట పండించినోడు రైతు. మరి రైతు లాభం కావాలంటే మనం కౌలు రైతు కూడా ఇవ్వాలి లాభం. అందుకనే గిట్టుబాటు ధర ఇస్తూ ఉన్నాం. ఇట్లా ఇవన్నీ ఉన్నాయి సమస్యలు. రేపటి నుండి మీ ఇంటింటికి అధికారులు వస్తారు. అధికారులు వచ్చి వాళ్ళు ఒక పుస్తకం తీసుకొస్తారు. అందులో అడుగుతారు మీ కులం ఏంది, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, మీ పిల్లలు చదువుకున్నారా, మీకు ఆస్తులు ఉన్నాయా, ఏమో భూమి ఉందా, ఏదో అన్నీ అడుగుతారు. అది మన కొరకే. దాంట్లో వీడెవడో కొత్తవాడు వస్తున్నాడు వానికి ఎందుకు మనం చెప్పాలి అనకండి. ఇది ప్రభుత్వం సర్వే. రేపటి నుండే వస్తున్నారు. రోజు 10 ఇళ్ళే, ఎక్కువ కాదు, రోజు 10 ఇళ్ళే తిరుగుతారు వాళ్ళు. మొత్తం ఈ 150 ఇళ్ళకు ఒక మనిషిని పెట్టినాము. మీరు 15 రోజులు సర్వే జరుగుతుంది. మనం ఈ నెలాఖరు వరకు మొత్తం సర్వే అయిన తర్వాత అప్పుడు మనం రాబోయే బడ్జెట్లో కానీ ఈ మనకి ఎంత రావాలో వాటా మనకి రిజర్వేషన్ ఎంత పెట్టాలి. స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి, సర్పంచులు కానీ మన ఎంపీటీసీలు ఇప్పుడు ఎన్నికలు లేవు కదా, వాళ్ళందరూ కూడా ఎంత రిజర్వేషన్ పెట్టాలని మనకు తెలుస్తుంది, ఫండ్ ఎంత ఇవ్వాలని తెలుస్తుంది, ఏ కుటుంబాలకు ఎంత ఇవ్వాలని. కాబట్టి ఇదంతా మంచి కార్యక్రమం. ఇది రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖార్గే గారు నిర్ణయించినటువంటి కార్యక్రమం. మనం ఇక్కడ అధికారంలో ఉన్నాం కాబట్టి ఇది మొట్టమొదటిగా భారతదేశంలో తెలంగాణలో జరుగుతుంది. ఇవాళ చాలామంది ఏంటంటే గుజరాత్ రోల్ మోడల్. గుజరాత్లో ఏమున్నది తెలుసా, ధనవంతుడు ఉన్నాడు, దిక్కులోనే ఉన్నాడు. మనం అట్లాంటి ప్రతి ఒక్కరు 3 పూటలు తినాల్సిందే, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాల్సిందే, చదువుకున్న పిల్లలకు ఉద్యోగం రావాల్సిందే, ప్రతి పిల్లగాడు సన్న బియ్యం తినాల్సిందే. మనం అనేది అందరు సమానంగా ఉండాలన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇవాళ మన పిల్లలు హాస్టల్లో ఉంటారు, వాళ్ళకు కూడా తినే తిండికి 40% అంటే ఇప్పుడు 750 రూపాయలు ఉంటే 1350 రూపాయలు వేసిండు తిండికి ఖర్చు. అదే నూనె, సబ్బు, కాస్మెటిక్ 300 వేసిండు. 75 రూపాయలు ఉంటే 220 రూపాయలు వేసిండు. అట్లా అందరు పిల్లలు బాగుండాలా, అందరు మంచిగా చదువుకోవాలి. వాళ్ళు కూడా పిల్లలే కదా, హాస్టల్లో ఎట్లుంటారు వాళ్ళు, సబ్బు నూనె లేదు, హాస్టల్లో పురుగులన్న పెట్ల తింటారు, మంచి సన్న బియ్యం తినాలి కదా. ఇవన్నీ ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. కాబట్టి మీరు ఇంతమంది కలిసి కాబట్టి చెప్తా ఉన్నా, మీకు అందరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, మళ్ళీ శుభాకాంక్షలు కూడా. మీకు అందరు చెక్స్ వచ్చినాయి, మీ పిల్లలకి మీరు బ్యాంకులో వేసుకోండి, మీ పిల్లల్ని మంచిగా చూసుకోండి, వాళ్ళందరూ కూడా భవిష్యత్తు బాగుండాలా మన పిల్లలందరూ కూడా అని చెప్పి కోరుకుంటూ, మీరు అందరూ కూడా కాంగ్రెస్ ఆలోచన విధానాన్ని మరి అంగీకరిస్తారని చెప్పి రేపు జరగబోయే సమగ్ర సర్వేలో మీరందరూ భాగస్వాములు. ఎన్ని పనులు ఉన్నా 1 గంట కొరకు మీరు టైం ఇవ్వాలా. మీకు ముందే ఇన్ఫామ్ చేస్తారు. మనకు విలేజ్ సెక్యూరిటీ కూడా ఉంటాడు, ఒకరోజు ముందే మీకు ఇన్ఫామ్ చేస్తారు. మీరు అందరు కూడా పనులు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు పనులు ఉన్నాయి మనకు, వ్యవసాయం పనులు. ఒకవైపు వడ్లు అమ్ముకుంటున్నాం, మనం కోస్తున్నాము,
అయినా కానీ ఇంట్లో తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నా సరిపోతుంది. వాళ్ళు వచ్చినప్పుడు అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తే మనకు భవిష్యత్తులో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఇంకా అన్ని విధాలుగా బాగుంటాయి. అది వల్ల అదే 2 కోట్ల వరకు ఇలా మనం చెక్కులు పంచుతూ ఉన్నాం. ఈ సందర్భంగా మీరందరూ చెక్కులు తీసుకొని మరి బ్యాంకులో వేసుకొని మీరందరూ కుటుంబాలు బాగుండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ జై కాంగ్రెస్ పిలుస్తామో ఆ గ్రామస్తులు వచ్చి చెక్కులు తీసుకొని పోవాలా. అంతా కలిసి ఒక అర్ధ గంటలో అయిపోతుంది, ఏం తొందర లేదు. గ్రామాల వారిగా